జాపనీస్ ట్రెడిషన్ ప్రకారం ఈ ధర్మా డాల్లో 2 కళ్ళు ఉంటాయి. ఒక కన్ను ఏంటంటే మన విష్, అంటే మన యొక్క కోరికలు, మనకు గోల్స్ అవన్నీ రిప్రజెంట్ చేస్తాయి అనమాట. రెండో కన్ను ఏంటంటే అవి ఫుల్ఫిల్ అయిన తర్వాత అది రెండో కన్నులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి, తర్వాత ఆ లక్ష్యం చేరిన తర్వాత లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే మనిషి ఎంత ఓపికతో, ఓర్పుతో, పునరుజ్జీవంతో, అదేవిధంగా అదృష్టంతో ఉండాలని చెప్పి ఈ ధర్మా డాల్ చెప్తుంది అనమాట. ఈ ధర్మా డాల్ అనేది చాలా గొప్ప గిఫ్ట్ అని చెప్పొచ్చు. మోడీ గారికి ఈ టెంపుల్లో ధర్మాజీ టెంపుల్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అసలు భారత ప్రధాని మోడీ గారు ధర్మా టెంపుల్కి ఎందుకు వెళ్ళారు, ఆయనకి ధర్మా డాల్ ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారు, ధర్మా టెంపుల్ కి భారతదేశానికి ఏమైనా కనెక్ట్ ఉందా? యాక్చువల్లీ బోధి ధర్మ, ఆయన జపాన్ లో ధర్మాదైషి అంటాం అనమాట. బోధి ధర్మ బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉన్నారో ఆయనది దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలోని కాంచీపురం పట్టణం అన్నమాట. ఆయన 9 సంవత్సరాలు పూర్తిగా మెడిటేషన్ లో ఉన్నారు. ధర్మా డాల్ ని మనం గమనిస్తే దానికి లిమ్స్ ఉండవు, కాళ్ళు చేతులు ఏమి కనిపించవు, ఒక రౌండ్ గా ఉంటుంది అనమాట. అండ్ అన్పెయింటెడ్ ఐస్ కనిపిస్తూ ఉంటాయి కానీ వాటికి పెయింటింగ్ ఉండదు అనమాట. సో ఇదంతా కూడా ఒక మెడిటేషన్ గుర్తు, మనం అనుకునే లక్ష్యాలకు గుర్తు అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధర్మా డాల్ ని అక్కడున్న ధర్మాజీ టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన గిఫ్ట్ గా ఇచ్చారనమాట. ధర్మా డాల్ అనేది చాలా అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు.